చిన్నపిల్లల కథలు. ఈరోజు కథ నూతిలో నక్క. అనగనగా ఒక నక్క అడవిలో రాత్రిపూట చీకటిలో తిరుగుతూ ఒక బావిలో పడిపోయింది. బావి చాలా లోతుగా ఉంది. ఎంత ప్రయత్నం చేసినా ఆ నుయ్యిలోంచి నక్క బయటికి రాలేకపోయింది. తెల్లారేదాకా అలాగే నూతిలో ఉండిపోయింది. మర్నాడు ఆ బావి దగ్గరకు ఒక మేక వచ్చింది. అమ్మయ్య, మనం బయటపడవచ్చు అనుకుని నీళ్ళల్లో ఉన్న నక్క అనుకుంది. మేక బావిలోకి చూస్తే అక్కడ నక్క కనిపించింది. ఇదేంటి, బావిలో ఏం చేస్తున్నావు అని అమాయకంగా అడిగింది మేక. ఈ బావిలో నీళ్ళు ఎంత బాగుంటాయో తెలుసా? ఆ నీళ్లు తాగటానికే ఇక్కడికి వచ్చాను. అసలు చక్కెర కలిపినంత తీయగా ఉన్నాయి అని తెలివిగా చెప్పింది నక్క. అవునా, నిజమా అని అడిగింది మేక. కావాలంటే నువ్వు దిగి చూడు, అసలు ఇలాంటి నీళ్లు ఎప్పుడు తాగి ఉండవు అంది నక్క. అమాయకురాలైన మేక ముందు వెనక ఆలోచించకుండా నూతిలోకి దూకేసింది. నీళ్లు తాగింది. కొంతసేపటికి నక్కలాగానే మేక కూడా ఇరుక్కుపోయింది. ఇప్పుడు బయటికి వెళ్ళడం ఎలా అని నక్కను అడిగింది. ఓస్, దాందేముంది, ముందు నీ వీపుపై ఎక్కి నేను బయటికి వెళ్ళి తర్వాత నిన్ను పైకి లాగేస్తాను అని ఐడియా ఇచ్చింది నక్క. సరే, బాగానే ఉంది అనుకొని మేక ఒప్పుకుంది. మేక వీపుపై చెంగున ఎక్కి ఒక గెంతు వేసి నూతిలోంచి బయటపడింది. బ్రతుకు జీవుడా అనుకుంది. మేక బయటికి రావడానికి చేయి అందించమని అడిగింది. నేను నిన్ను ఎలా లాగుతాను? బావి లోతుగా ఉంది, నువ్వు బరువుగా ఉన్నావు అని నవ్వుకుంటూ నక్క వెళ్ళిపోయింది. మేకకు మొత్తానికి నక్క చేసిన మోసం అర్థమైంది. కానీ ఏమి లాభం? నూతిలో దిగే ముందరే బయటికి ఎలా వస్తామన్న విషయం ఆలోచించాలి కదా అనుకుంది. అందుకనే సమస్యలో పడకముందే ఈ పని చేస్తే సమస్యలో పడతామా లేదా అని ఆలోచించాలి పిల్లలారా. తొందరపడి సమస్యలో ఇరుక్కోకండి. జాగ్రత్తగా ఉండండి పిల్లలారా.